విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇటువంటి సమయంలో రాజకీయ లబ్ధి కోసం వ్యవహరించడం సరికాదన్నారు. సాయంత్రం మన విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరం. అక్కడ సంఘటన జరిగిన తీరు చూస్తా ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే అంత టెంపరేచర్తో ఉన్న హాట్ మెట్లు మనుషుల అది మీద పట్టడం, అక్కడికక్కడ స్పాట్లో 8 మంది చనిపోవటం, అలాగే ఇప్పుడే మార్నింగ్ హాస్పిటల్ ఇంకొకతను కూడా చనిపోయాడని చెప్పారు. ఇంకొక 5 హాస్పిటల్స్లో వైద్యం తీసుకుంటా ఉన్నారు. ఆల్మోస్ట్ దేవుడి దేవులు వాళ్ళందరూ కూడా సర్వైవ్ అవుతారని చెప్పి అనుకుంటా ఉన్నాం. సరే, ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది మొత్తం ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలో వాస్తవాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంది. యాక్సిడెంట్లు అనేది ఎవరు కూడా కోరుకోరు. అది స్టీల్ ప్లాంట్ ఇన్సెప్షన్ అయిన తర్వాత ఎటువంటి ప్రమాదం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించిన తీరు కూడా మనం ఒకసారి అందరం గమనించాలి. ఎలాగో చనిపోయిన కుటుంబాలకి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి. మనం ఎన్ని చేసినా, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా కూడా ఆ చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలి. ఆ కుటుంబాలు వాళ్ళ రోదన, ప్రత్యేకించి వాళ్ళ భార్య పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు పడుతున్న బాధ ఆవేదన ఎవరు కూడా తీర్చలేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం తరఫున మేమందరం, ప్రత్యేకించి మా మాధవ్ గారు కానీ, మా పల్లా శ్రీనివాస్ గారు కానీ, అదొకటి అలగపూడి గారు అందరూ కూడా వచ్చింది. మా అందరం ఏంటంటే ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలి, ఒక ఓదార్పు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి చెప్పడం కోసమే మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. మొన్న సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మన లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలు శ్రీనివాస్ వర్మ గారు కానీ, లేకపోతే మిగతా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వచ్చి ఆ సంఘటన జరిగింది మొత్తం చూశారు. స్పాట్ లో అనౌన్స్ చేశారు ఒక 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్, అలాగే ఇంకో 2 లక్షలు, మొత్తం 27 లక్షలు ఆ చనిపోయిన కుటుంబానికి ఇవ్వటం. అన్నిటికంటే ప్రధానంగా ఆ కుటుంబానికి భద్రతా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆ చనిపోయిన కుటుంబానికి ఒక పర్మనెంట్ ఉద్యోగం గతంలో ఎప్పుడు కూడా ఇవ్వడం జరగలేదు. కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా మొత్తం అందరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడం. దాంతోపాటు వాళ్ళ పిల్లలకు కావాల్సిన విద్య, వైద్యం అటువంటి సంబంధించిన ఉంటాయి కూడా ప్రభుత్వం చూసుకునేట్టుగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి మరొకసారి చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ దయచేసి దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు కూడా చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్లు గతంలో కూడా అయినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత సెంట్రల్ మినిస్టర్ ఉన్నాయని కూడా midnight 1 o'clock ఇక్కడికి వచ్చి మొత్తం స్పాట్లో చూసి ఆయన ఆ టైంలో అప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయారు. అలాగే మొత్తం అంతా యంత్రాంగం మొత్తం కూడా వచ్చింది. కాబట్టి దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు. ఈ కష్టకాలంలో అందరం ఆ కుటుంబాలకి అండగా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి తప్ప దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా వస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన వచ్చి ఇంకెన్ని మాట్లాడతారు కూడా మనం అందరూ చూస్తాం. కాబట్టి మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ దురదృష్టకర సంఘటన అందరూ ముక్తఖండతో ఖండించాలి. అందరం కూడా సంతాపం తెలియజేయాలి. ఆ కుటుంబాలకి భరోసా ఇస్తూ వాళ్ళకి అండగా ఉండాలి తప్ప దీన్ని రాజకీయం చేయకూడదు కూడా నేను అప్పీల్ చేస్తాను.